తెలుగు అమ్మాయిలు గ్లామరస్ గా కనిపించడానికి ఇష్టపడరు. అందుకే ముంబై భామల్ని హీరోయిన్స్ గా తీసుకుంటున్నాం అంటుంటారు టాలీవుడ్ మేకర్స్. కానీ ఇక మీదట ఇలాంటి సాకులు చెప్పే అవకాశం ఇవ్వము అంటున్నారు ఈ జనరేషన్ తెలుగు అమ్మాయిలు. గ్లామర్ విషయంలో ముంబై భామలకి మేవేం తీసుకోమన్నా సిగ్నల్స్ ఇస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు. మద్రాస్కరన్ పేరుతో రూపొందుతోన్న సినిమాలో గ్లామర్ రోల్లో ఆడియన్స్ కు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరోవైపు నిర్మాతగాను తన మార్క్ చూపిస్తున్నారు నిహారిక. చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోలేకపోతున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా. తెర మీద హోమ్లీ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తున్న ఈషా సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోషూట్స్ తో రచ్చ చేస్తుంటారు. ఈ ఫోటోషూట్స్ చూసైనా తనకు గ్లామర్ హీరోయిన్స్ రోల్స్ ఇస్తారేమో అన్న ఆశతో ఉన్నారు ఈ బ్యూటీ. కెరీర్ స్టార్టింగ్ నుంచే గ్లామర్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్న తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. విజయ్ దేవరకొండ సరసన టాక్సీ వాలా సినిమాలో నటించిన ప్రియాంక ట్రెడిషనల్ లుక్ తో పాటు గ్లామర్ యాంగిల్ ను రివీల్ చేశారు. అయినా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ రూల్స్ ను బ్రేక్ చేసిన ఒకే ఒక్క తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. మోడలింగ్ రంగం నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శోభిత తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉన్నారు. మిస్ ఇండియా టైటిల్ విన్నర్ కూడా కావడంతో ఈ భామ గ్లామర్ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో శోభితకు వరుస అవకాశాలిస్తున్నారు నార్త్ మేకర్స్.